సోమరి అమ్మాయి మరియు శ్రద్ధగల అమ్మాయి పట్టణంలోని ఒక చిన్న ఇంట్లో నివసించేవారు. ఆ రోజు సోమరి అమ్మాయి ఎప్పటిలాగానే ఖాళీగా పడుకున్నప్పుడు శ్రద్ధగల అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చింది తన కొత్త స్నేహితురాలితో. నా కొత్త స్నేహితురాలికి నిన్ను పరిచయం చేస్తాను. తన పేరు జెన్నీ. సోమరి అమ్మాయి జెన్నీ అందాన్ని చూసిన క్షణం ఆమె పట్ల అసూయపడింది. తర్వాత ఆమె సోదరి ఆమెను తన కొత్త స్నేహితురాలి కోసం కప్ కేక్ చేయమని అడిగినప్పుడు సోమరి అమ్మాయికి చాలా కోపం వచ్చింది. అలాగే అలాగే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె క్రీమ్కి బదులుగా తాను తయారు చేసిన కప్ కేక్లో ఒకదానిలో టూత్ పేస్ట్ వేస్తుంది. ఆమె 3 కేకులను ప్లేట్ మీద ఉంచింది. లివింగ్ రూమ్లోకి వెళ్ళి వచ్చింది. ఆమె జెన్నీకి టూత్ పేస్ట్ ఉన్న కేక్ ఇచ్చింది. జెన్నీ ఒక ముక్క కొరికి నవ్వింది సంతోషంగా. చాలా రుచిగా ఉంది. సోమరి అమ్మాయి దీనితో చాలా ఆశ్చర్యపోయింది. ఆమె సోదరి తన కేక్ తిన్నప్పుడు చాలా బాగుంది. ఆమె నేనలా అనుకోను, ఎందుకిలా జరిగింది, నేను దాన్ని కలపలేదనుకుంటా అనుకుంది. చివరి కేక్ పీస్ విసిరింది. తన చిన్న ముక్కని నోట్లో పెట్టుకుంది. కానీ ఆ కేక్లో టూత్ పేస్ట్ ఉంది. సోమరి అమ్మాయి కోపంతో అరవబోతుంది కేకులు కలిపినందుకు. కానీ ఆమె సోదరి అకస్మాత్తుగా ఇలా అంది, మేకప్ పార్టీ చేసుకుందాం. జెన్నీని తన గదికి తీసుకెళ్ళింది. వారు సరదాగా గడుపుతున్న తీరు చూసి సోమరి అమ్మాయి వంటగదిలోకి పరిగెత్తింది. ఒక పిడికడి పిండి తీసుకుంది. అమ్మాయిలు దుస్తులు వేసుకుంటూ మేకప్ మరియు పాటలు పాడడం చూసి ఆమె ఇంకొంత పిండిని జెన్నీ పౌడర్లో కలిపింది. జెన్నీ తన ముఖానికి పిండితో పౌడర్ వేసుకుంటుండగా సోమరి అమ్మాయి ఒక గంతులో జారి నేల మీద పడింది. ఆమె చేతుల్లో ఉన్న పిండితో ఆమె ముఖం అంతా నిండిపోయింది. ఇది చూసి అమ్మాయిలు ఆగకుండా నవ్వారు. వారు దాన్ని జోక్ అని భావించారు. సోమరి అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు. ఆమె ఇప్పుడు జెన్నీ పట్ల మరింత అసూయపడింది. ప్రతీకారం తీర్చుకోలేకపోయింది. అకస్మాత్తుగా వెనక్కి తిరిగి, ఓ చూడు జెన్నీ, నువ్వు ఈ రాత్రి మాతోనే ఉండాలి. మనం పైజామా పార్టీ చేసుకుందాం. జెన్నీ ఈ ఆఫర్ని అంగీకరించింది. ఆ సాయంత్రం సోమరి అమ్మాయి రహస్యంగా ఈగలు ఉన్న కూజాను జెన్నీ మంచం మీద ఉంచింది. ఏమీ తెలియని సోమరి అమ్మాయి తయారు చేసిన మంచం మీద జెన్నీ పడుకుంది. అంతలోనే ఆమె ఈగలతో చుట్టబడింది. ఇదేమిటి, ఎన్ని ఈగలు! సోమరి అమ్మాయి మరియు ఆమె సోదరి వెంటనే జెన్నీ దగ్గరకు పరిగెత్తారు. జెన్నీ అంది, ఈగలున్నాయని అనుకుంటున్నాను. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. ఇంటి నుండి బయలుదేరింది. నువ్వు చేసావా? నువ్వు నా స్నేహితురాలి పట్ల అసూయపడ్డావు. నువ్వు ఇలా చేసింది చాలా తప్పు. శ్రద్ధగల అమ్మాయి తన కొత్త స్నేహితురాలి వెంట వెళ్ళింది. సోమరి అమ్మాయిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి. ఆమె రాత్రంతా నిద్రపోలేదు. భయంతో ఉదయం వరకు కూర్చునే ఉంది. తన సోదరి కోసం ఎదురు చూసింది. ఆమె సోదరి లేకపోవడం వల్ల ఆమె చాలా బాధపడింది. అప్పుడు ఆమె గ్రహించింది ఆమె అసూయ ఆ ఒంటరితనానికి కారణమైందని. కాబట్టి మరుసటి రోజు ఉదయం ఆమె వారిద్దరికీ క్షమాపణ చెప్పింది. మళ్ళీ ఎప్పుడూ అసూయ పడలేదు. ఎప్పటికీ అలాగే ఉంటానని జెన్నీతో స్నేహం ప్రారంభమైంది.